హలో హలో వెయిట్ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ప్రతి కర్రీలో మనం పుదీనా కొత్తిమీర అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా నాన్ వెజ్ డిష్లో అయితే ఇంకా మరి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సో మనం ఇంట్లో హెల్తీగా ఎలా పుదీనా పెంచాలి, అది కూడా వితౌట్ సాయిల్ అనమాట. మనం మట్టితో కాకుండా వాటర్తో ఎలా పెంచాలనేది ఈ పద్ధతి అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది, మీ అందరికీ బాగా అర్థమవుతుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక ఖాళీ బాక్స్ తీసుకొని, బిర్యానీ బాక్సెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని దాని మూత మీద హోల్స్ పెట్టాలన్నమాట. చిన్న చిన్న హోల్స్ పెట్టి ఆ బిర్యానీ డబ్బాకి మాత్రం ఎలాంటి హోల్స్ పెట్టకూడదు. జస్ట్ ఆ బాటిల్ అలా తీసుకోవాలి, దాన్ని తీసుకొని దాంట్లో వాటర్ పోయాలన్నమాట. గిన్నె నిండేంత వరకు వాటర్ పోయాలి. ఈ వాటర్ అనేది మనం రెగ్యులర్గా కాకపోయినా 1 వీక్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం మొక్క ఎదిగే కొన్ని మన వాటర్ రూట్స్ ఫామ్ అవుతాయి కాబట్టి మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ నేనైతే ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను. దాంట్లో మనం వేస్ట్ అయిపోయిన తర్వాత పుదీనా కాడలు తీసి దాంట్లో గుచ్చేసాను. ఒక 4 or 5 డేస్కి మొత్తం రూట్స్ ఫామ్ అయ్యి అలా మొత్తం గ్రీన్గా వచ్చేసిందనమాట. అలా వచ్చిందని నేను ఇలా అనమాట, ఇలా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుందాం. అది మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. డెకరేటివ్గా కూడా ఉంటుందన్నమాట ఈ పీస్ అనమాట. ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తుంది, మనకు రెగ్యులర్గా యూజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి టిప్స్ అనేవి మన ఛానల్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఎవరు కూడా లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలాంటి క్రియేటివ్ థింగ్స్ గురించి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే అందరికీ ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే మనం నాన్ వెజ్లో కానీ కర్రీస్లో కానీ ఎవ్రీథింగ్ మనం పుదీనా యూజ్ చేస్తాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది. యూజ్ చేయండి ఈ పద్ధతి. ఎందుకంటే చాలామందికి మట్టిలో వేస్తే బతకట్లేదా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ వాటర్లో కూడా మనం పుదీనాని చాలా ఈజీగా పెంచవచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.